శారదమ్మకు ఏ లోటు లేకుండా కొడుకు రమేష్, కోడలు గీత చూసుకుంటూ ఉంటారు. ఊళ్ళో అందరికంటే ఎక్కువగా పంట పొలాలు ఉండటం వల్ల ఆదాయం కూడా బాగా వస్తూ ఉంటుంది. తమకొచ్చిన డబ్బులో కొంత ఇతరులకు సాయం కూడా చేస్తుంటారు రమేష్, గీత. అలా ఉన్న ఆ కుటుంబం ఒకరోజు, అమ్మా, ఈసారి మన పొలాల్లో మొత్తం ఒకే పంట వేద్దామనుకుంటున్నాను. ఏమంటావు? నీ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆ పని చేద్దామనుకుంటున్నాను. ఇంతకీ గీతను కూడా అడిగావా లేదా? లేదమ్మా, నువ్వు చెప్తే చాలు కదా. అయినా గీత ఈ విషయాల్లో అంతగా జోక్యం చేసుకోదు. చూడు బాబూ, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ముందు మనం మన ఆడవాళ్లని గౌరవించుకోవాలి. అప్పుడే కదా సమాజం మనల్ని చూసి స్ఫూర్తి పొందుతుంది. నాకు నువ్వు చెప్పింది బావుంది. మొత్తం పంట వేస్తానంటున్నావు, మంచి విషయమే కదా. మనం ఒకసారి ఇప్పుడు గీతను కూడా అడుగుదాం. నువ్వెళ్ళి గీతని తీసుకురా అలాగేనమ్మా అంటూ రమేష్ వంటగదిలోకి వెళ్లి గీతని వెంటబెట్టుకుని వస్తాడు. ఏంటత్తయ్యా రమ్మన్నారంట? ఈసారి మొత్తం ఒకే పంట వేద్దామని మీ ఆయన అంటున్నాడమ్మా. నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. అయ్యో, ఆయన ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారత్తయ్యా. దానికి నేనడ్డు చెప్పగలనా చెప్పండి? అయినా మన పొలాల్లో అంతా ఒకే పంట వేయటం వల్ల మనకు కూడా ఖర్చు తగ్గుతుంది కదా. మంచి విషయమమ్మా. చూసావు కదా బాబు, ఇలా ఇల్లాలికివ్వాల్సిన స్థానం, గౌరవం ఇస్తే ప్రతి ఇంట్లో ఆనందమే కదా ఉంటుంది. ఇక నువ్వెళ్ళి ఆ పనులు చూడు అలాగేనమ్మా అంటూ రమేష్ పొలాల వద్దకి వెళ్తాడు. అనుకున్న విధంగానే వారం రోజుల్లో తన పొలాల్లో అంతా ఒకే పంట వేస్తాడు. ఆదాయం బాగా వస్తుందనే నమ్మకంతో తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేస్తాడు. కానీ అప్పుడే ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. రమేష్కి ఏదో తెలియని భయం కలుగుతుంది. ఇంటికొచ్చి బాధపడుతుంటాడు. బాధపడకండి, మనకే ఇబ్బంది రాదులేండి. అది కాదు గీత, మన దగ్గర డబ్బంతా ఆ పంటకి ఖర్చు చేశాను. ఇప్పుడు అయ్యో ఆపండి, మీ భయంతో మమ్మల్ని కూడా కంగారు పెట్టేస్తున్నారు. అలా రమేష్, గీత మాట్లాడుకుంటూ ఉండగా జోరున వర్షం కురుస్తుంది. భీకరమైన తుఫాను వర్షం కావటం వల్ల భారీ స్థాయిలో వర్షం కురుస్తూనే ఉంటుంది. రమేష్ పంట మొత్తం వరదల్లో కొట్టుకుపోతుంది. రమేష్కి ఏం చేయాలో అర్థం కాదు. తీవ్ర నష్టం రావటం వల్ల దిగులు పడిపోతాడు. ఆ సమయంలోనే రమేష్కు పక్షవాతం వస్తుంది. మంచానికి పరిమితమైపోతాడు. రమేష్ని చూసి గీతా, శారదమ్మ వెక్కి వెక్కి ఏడుస్తారు. దేవుడా, పాపిష్టిదాన్ని, నా కొడుకును నేనే ఇలా చేశాను. ఆ రోజు పంట వేద్దామని అన్నప్పుడు వద్దని చెప్పుండాల్సింది. నా వల్లే నా కొడుక్కి ఈ గతి పట్టింది. పచ్చగా నవ్వుతూ ఉండే ఇల్లు ఇలా కన్నీళ్లతో మిగిలిపోయింది. ఎవ్వరికీ ఏ కీడు చెయ్యలేదు. ఆపదలో ఉన్న వాళ్ళందరికీ సాయం చేశాడు నా భర్త. ఇప్పుడు ఆయన పరిస్థితి ఇలా తయారైంది. ఆ దేవుడు ఎందుకింత శిక్ష విధించాడు? భగవంతుడా, నువ్వే కాపాడాలి అంటూ గీత తన భర్త రమేష్ని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. వారం రోజుల తరువాత వర్షం తగ్గుతుంది. ఇంట్లో కూడా మెల్లగా సరుకులైపోతాయి. నెల తిరిగేసరికి అత్తాకోడళ్లు పేదవాళ్లుగా మారిపోతారు. ఆ ఇంటి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అమ్మా గీత, ఇంట్లో బియ్యం ఉన్నాయిగా? బియ్యం మాత్రమే ఉన్నాయి అత్తయ్యా, మిగిలినవేవీ లేవు. ఆ బియ్యం కూడా ఇంకో 2-3 రోజుల్లో అయిపోతాయి. ఇప్పుడేం చేద్దామత్తయ్యా? మరేం భయపడకు గీత, మనం చాలా మందికి సాయం చేశాం కదా. ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. వాళ్ళని సాయం అడుగుదాం. నేనెళ్ళి ఆ పక్కింటి పారిజాతాన్ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకొస్తాను అంటూ శారదమ్మ పక్కింటి పారిజాతం ఇంటికి బయలుదేరింది. శారదమ్మ వచ్చే సమయానికి పారిజాతం డబ్బు లెక్కబెడుతూ ఉంది. శారదమ్మని చూడగానే డబ్బు దాచిపెట్టుకుంది. ఏంటి శారదమ్మ ఇలా వచ్చావు? ఎప్పుడూ మా ఇంటికి రావు కదా. నేను రాకపోయినా నువ్వు మాత్రం సాయం కోసం మా ఇంటికి వస్తూ ఉంటావు కదా పారిజాతం. అయినా నేనిప్పుడు ఆ సాయం కోసమే నీ గడప తొక్కాను. ఏ సాయం? ఎవరికి సాయం? పారిజాతం మాటల వల్ల శారదమ్మకి బాధ కలిగింది. ఏం చెయ్యాలో అర్థం కాదు. అయినా మరొకసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. వర్షాల వల్ల పంట మొత్తం నాశనమైపోయింది పారిజాతం. పరిస్థితేం బాగోలేదు. కాస్త డబ్బు సాయం చేస్తే మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను. దయచేసి ఒక్క సాయం చేసి పెట్టు పారిజాతం, నీకు పుణ్యం ఉంటుంది. చాలేవమ్మా, డబ్బులేమైనా చెట్టుకు కాస్తున్నాయా ఏంటి? మా ఇంటి పరిస్థితి కూడా బాగోలేదు. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదమ్మా. నేనేం చెయ్యలేను. అలా అంటావేంటమ్మా? కాస్త ఆదుకోవమ్మా.
మా ఆయన వచ్చే వేళ అయింది. ఇక నువ్వు బయలుదేరు శారదమ్మ, బయలుదేరు. ఒకసారి చెప్తే వినిపించదా నీకు? డబ్బులు లేవంటుంటే సాయం సాయం అంటూ వేధిస్తావే. మర్యాదగా నా ఇంటి నుండి నడు ముందు అని పారిజాతం కోపంతో ఊగిపోతుంది. అవమానంతో శారదమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ మరో ఇంటికి వెళ్తుంది. అలా చాలా మందిని సాయం అడుగుతుంది. గతంలో సాయం చేసిన వాళ్ల వద్దకి కూడా వెళ్లి డబ్బడుగుతుంది శారదమ్మ. ఎవరూ సాయం చెయ్యరు. దిగులుగా ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. అత్తని చూసి గీత పరిస్థితి అర్థం చేసుకుంది. నాకు తెలుసత్తయ్యా, ఎవరూ సాయం చెయ్యలేదని. మీ కన్నీళ్లే ఆ విషయం చెప్తున్నాయి. బాధపడకండి. ఇప్పుడేం చేద్దాం గీత? మనం పేదవాళ్లుగా ఉండిపోవాల్సిందేనా? నా కొడుక్కి వైద్యం చేయిద్దామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. పరిస్థితులు మనపై పగబట్టాయమ్మా. నాకేం తెలియట్లేదు. బాధపడటం తప్ప నేనిప్పుడేం చెయ్యలేకపోతున్నాను. బాధపడకండత్తయ్యా, ఆ వర్షం మన పంటను మాత్రమే తీసుకెళ్ళింది. కానీ మన పొలం మాత్రం అలాగే ఉంది కదా. అదే ఇప్పుడు మనకు ఆధారం. ఏమంటున్నావు గీత? మనం వ్యవసాయం చెయ్యగలమా? ఆడది తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదత్తయ్యా. మన దగ్గర విత్తనాలు కొనడానికి కూడా డబ్బులు లేవు కదా. ఏం చేద్దాం? ఇదివరకే ఆయన మొత్తం ఒకే పంట వేశారు కదా. కాని వర్షం వల్ల కొట్టుకుపోయింది. అయితే కొద్దో గొప్పో ఆ విత్తనాలు మన భూమిలోనే ఉండుంటాయి. మనం ఒకసారి పొలాన్ని దున్నుదాం. దానివల్ల మొలకలొచ్చే అవకాశం ఉంది. ముందా పని చేద్దామత్తయ్యా. తర్వాత దేవుడిపై భారం వేద్దాం అలాగేనమ్మా, పద వెళ్దాం అంటూ పేద అత్తాకోడళ్ళు శారదమ్మ, గీత ఇద్దరూ పొలం వద్దకి వెళ్లి పొలాన్ని దున్నుతారు. అలా పొలం దున్నుతుండగా భూమిలో పనసకాయ కనిపిస్తుంది. ఆ పనసకాయ మెరుస్తూ ఉంటుంది. పనసకాయ భూమిలో నుండి రావటం ఏంటమ్మా, విచిత్రంగా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందత్తయ్యా. ఈ పనసకాయని కోసి చూద్దాం. ఇక్కడొద్దమ్మా, మన ఇంటికి తీసుకెళ్లి అక్కడ చూద్దాం అంటూ గీతా, శారదమ్మలు ఆ పనసకాయని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికెళ్లిన తరువాత ఆ పనసకాయని కోసి చూస్తారు. అందులో ఏమీ ఉండదు. మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందే, ఇందులో ఏమీ లేదు. అసలిది భూమిలో ఎందుకుందో అస్సలు అర్థం కావట్లేదు. అవునత్తయ్యా, నాకు అదే సందేహంగా ఉంది. శారదమ్మ, గీత అలా మాట్లాడుకుంటూ ఉండగా మంచంపై ఉన్న రమేష్ ఆకలిగా ఉందంటూ అరుస్తుంటాడు. అత్తయ్యా, ఆయనకు ఆకలేస్తున్నట్టుంది. ఇంట్లో బియ్యం తప్ప ఏమీ లేవు. ఏం చెయ్యను? ముందైతే ఆ బియ్యంతో గంజి కాసివ్వు, వెళ్ళమ్మా అని శారదమ్మ అంటుండగా ఆ పనసకాయలో నుండి వేడివేడి భోజనం బయటకొస్తుంది. రుచికరమైన కూరలొస్తాయి. వాటిని చూసి శారదమ్మకు, గీతకు ఆశ్చర్యం కలిగింది. ఇద్దరూ షాక్ అవుతారు. గీత ఆ భోజనం తీసుకుని తన భర్త రమేష్కు తినిపిస్తుంది. ఇక ఆ పనసకాయను అత్తాకోడళ్ళిద్దరూ గమ్మత్తుగా చూస్తుంటారు. ఇది మామూలు పనసకాయ కాదత్తయ్యా. అవునమ్మా, దీనికేవో మహిమలున్నట్టున్నాయి. చూస్తుంటే ఆ దేవుడే మన కష్టం చూసి మన దగ్గరికొచ్చేలా చేసినట్టుంది. ఇప్పుడేం చేద్దామత్తయ్యా? ముందైతే మనకి కావలసిన వస్తువులన్నింటినీ అడుగుదాం. అప్పుడు ఈ పనసకాయ ఆ వస్తువులు ఇస్తుందో లేదో చూద్దాం అంటూ శారదమ్మ తమ ఇంటికి కావలసినవన్నీ అడుగుతుంది. శారదమ్మ అలా అడగ్గానే పనసకాయ నుండి సరుకులిలా ప్రత్యక్షమవుతుంటాయి. ఇక ఆ పనసకాయకు మహిమలున్నాయని శారదమ్మకి అర్థమవుతుంది. ఆ తరువాత శారదమ్మకు ఒక ఆలోచన వస్తుంది. అమ్మా గీత, ఈ పనసకాయని చూస్తుంటే నాకు ఒక ఆలోచన తట్టింది. మనం బిర్యానీ సెంటర్ పెడదాం. ఇప్పుడు ఆ వ్యాపారమే బాగా సాగుతుంది. మనమైతే బిర్యానీ వండాల్సిన పని లేదు. ఈ పనసకాయే మనకు ఆ బిర్యానీ ఇస్తూ ఉంటుంది. దాన్నమ్మి మనం డబ్బు సంపాదిద్దాం. చాలా మంది బిర్యానీ అంటే లొట్టలేసుకుని తిట్టారు కదా. ఇప్పుడు మనం అదే చేద్దాం తల్లి. అవునత్తయ్యా, చాలా మంచి ఆలోచన. ముందా పని చేద్దాం. కానీ ఈ పనసకాయ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు గీత, సరేనా? అస్సలు చెప్పనత్తయ్యా. దీన్ని మన మధ్యనే ఉంచుకుందాం. ఎవరికీ తెలియనివ్వను. అలా అత్తాకోడళ్ళిద్దరూ పనసకాయ సాయంతో బిర్యానీ సెంటర్ ప్రారంభిస్తారు. పనసకాయ నుండి వచ్చే బిర్యానీ చాలా రుచిగా ఉండటం వల్ల అక్కడికి చాలా మంది వచ్చి తింటూ ఉంటారు. చూస్తుండగానే ఆ ప్రాంతం చాలా ఫేమస్ అవుతుంది. బయట ఊర్ల నుండి కూడా అక్కడికి బిర్యానీ తినడానికి చాలా మంది వస్తుంటారు. అత్తకోడళ్లకు చేతి నిండా డబ్బులు అందుతాయి. చూసావా గీత, సాయం చేసిన ఏ ఒక్కరిని ఆ దేవుడు మరచిపోడు. మనపై దయ చూపించాడు. ఎంతో మందికి సాయం చేశాం. ఆ పుణ్యం ఎక్కడికి పోలేదమ్మా.
ఇలా మళ్ళీ మన దగ్గరికే వచ్చింది. ఇదిగో ఈ డబ్బు తీసుకో, రమేష్కి వైద్యం చేయిద్దాం. చాలా సంతోషంగా ఉందత్తయ్యా. పేదరికంలోనే ఉండిపోతామనుకున్న మనం ఇలా మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాం. మన బిర్యానీ వ్యాపారం కూడా బాగా ఫేమస్ అయింది. అవునమ్మా, అంతా భగవంతుడి దయ. అలా అత్తకోడళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. తమకి వచ్చిన డబ్బుతో రమేష్కి వైద్యం చేయిస్తారు. రమేష్ క్రమంగా కోలుకుంటాడు. ఇక ఎప్పటిలాగే రమేష్ పంట పొలాల్లో పనులు చూసుకుంటాడు. శారదమ్మ, గీత మాత్రం పనసకాయ బిర్యానీని అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తుంటారు. సిరిపురం అనే చిన్న గ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఉండేది. అందులో కోడలు కావ్య, కొడుకు శ్రీను, అత్తగారు సావిత్రి, ముగ్గురు కలిసి ఉండేవాళ్లు. ముగ్గురు పని చేస్తే గాని 3 పూటలా ఇల్లు గడిచేది కాదు. తల్లి కొడుకు పొలంలో పనులు చేసేవాళ్లు. కావ్య ఊరికి 2 మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలోని బేకరీ షాప్లో బర్గర్స్ తయారు చేస్తూ ఉండేది. ఒకరోజు పొలంలో తల్లి కొడుకు పని చేసుకుంటూ, ఒరే సీను, కోడల్ని కూడా మనతో పాటు పొలం పని చేయమనొచ్చు కదరా. ఎందుకు రోజు పట్టణానికెళ్ళి ఆ షాప్లో పని చేయడం చెప్పు. తను పెళ్లి కాకముందు నుండి అక్కడే పనిచేసేది. తనకి పొలం పనులు చేత కావు. పైగా నెల తిరిగేసరికి తన ఆదాయమే ఎక్కువ మన ఆదాయంతో పోలిస్తే. తను అక్కడ పని చేయడమే మంచిదిలే అని చెప్పాడు. ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. ఓర్నాయనో, ఉన్నట్టుండి ఈ వర్షమేంట్రా బాబు. భయపడకమ్మా, వర్షం తగ్గే వరకు ఆ చెట్టు కిందికెళ్ళి తలదాచుకుందాం పదా అంటూ ఇద్దరూ చెట్టు కిందకి పరుగులు పెట్టారు. పెద్ద గాలులు వీచడంతో వాళ్ళున్న చెట్టు విరిగి ఇద్దరి మీద పడింది. ఇద్దరూ గట్టిగా కేకలు పెట్టారు. అది చూసిన స్థానికులు వర్షం తగ్గాక చెట్టుని పక్కకి తోసి తల్లి కొడుకుల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న కావ్య బర్గర్స్ చేయడం ఆపి బేకరీ ఓనర్తో, సార్, మా ఆయనకి మా అత్తగారికి ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నారంట. కొద్దిగా డబ్బులివ్వండి, కావాలంటే వచ్చే నెల జీతంలో పట్టుకోండి అని డబ్బు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది. అత్త భర్త ఇద్దరు చెరో బెడ్ మీద ఉన్నారు. ఇద్దరి చేతులకి కట్లు కట్టి ఉన్నాయి. ఈ ఇద్దరి మీద బలమైన కొమ్మలు పడి చేతులు విరిగిపోయాయి. నయమవడానికి కొన్ని నెలలు పడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇద్దరిని ఇంటికి పంపించారు డాక్టర్. ఇద్దరూ చేతకాని వాళ్లలా చెరో మంచంలో పడుకుని బాధపడుతూ, ఇలాంటి రోజు మన జీవితంలో ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అనవసరంగా ఆ చెట్టు కిందికి వెళ్లి నిలబడ్డామనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగాక అలాగే అనిపిస్తుంది. దేవుడి దయతో ప్రాణాపాయం తప్పింది. దానికి సంతోషించాలి మనం. అనవసరంగా అది తలుచుకుని బాధపడటం ఎందుకు చెప్పండి. కానీ మన ఇల్లు గడవటం ఎలా అనేది తలుచుకుంటేనే బాధగా ఉంది. అదంతా నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అంది కావ్య. మరుసటి రోజు అత్త భర్తకి అవసరమైన సేవలు చేసి పట్నంలో ఉన్న బేకరీ షాప్ కి వెళ్లి బర్గర్స్ తయారు చేస్తూ ఇలా అనుకుంది. ఇక్కడ చాలా రోజుల నుండి పని చేస్తున్నాను, కానీ జీతం పెంచమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి, ఆదాయం కూడా తగ్గింది. వెళ్లి జీతం పెంచమని అడగాల్సిన సమయం వచ్చింది. ఇవాళ ఓనర్ రాగానే అడిగేస్తాను అనుకుంటూ బర్గర్స్ తయారు చేయడంలో బిజీ అయిపోయింది. కొద్దిసేపటికి ఓనర్ కుకింగ్ ఏరియాకి వచ్చి, కావ్య, ఇవాళ బర్గర్స్ ఒక 20 పీసెస్ ఎక్కువగా చెయ్యి, ఆర్డర్ ఉంది. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటో అడుగు. నేనిక్కడ చాలా రోజుల నుండి పని చేస్తున్నాను కదా, నాకు జీతం పెంచమని ఎప్పుడూ అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సిన సమయం వచ్చింది. అందుకు ఓనర్ కావ్యాన్ని తక్కువ చేస్తూ, నీకిప్పుడు ఇచ్చే జీతమే ఎక్కువ అని నేను ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఎక్కువ జీతం ఇవ్వాలంటే నా వల్ల కాదు. నా వల్లే కదా సార్ ఇక్కడ బర్గర్స్ కి ఇంత డిమాండ్. పెంచమని అడగటంలో తప్పేంటి? ఓహో, నీ ఫీలింగ్ అదా? నువ్వు కాకపోతే 10 మంది వస్తారు నా దగ్గర బర్గర్స్ చేయడానికి. ఏదో నీ వల్లే షాప్ నడుస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఆ జీతానికి పని చేస్తే చెయ్యి, లేదంటే నీ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు అంటూ కావ్యకి విలువివ్వకుండా మాట్లాడాడు. దాంతో కావ్యకి చాలా కోపం వచ్చి పని మధ్యలో ఆపి, మొన్న నాకు ఇచ్చిన డబ్బులు నేను పనిచేసిన ఈ సగం నెలకి సరిపోతుంది, ఇక నేను మీ దగ్గర పని చేయటం లేదు అంటూ బయటకొచ్చేసింది. రోజు మధ్యలోనే ఇంటికి రావడంతో, ఏంటి అప్పుడే ఇంటికి వచ్చేసావు? నేనక్కడ పని చేయట్లేదు అంటూ జరిగిందంతా చెప్పింది.
అది విన్న అత్త భర్త కావ్యకి సర్ది చెప్తూ, ఈ పరిస్థితుల్లో ఇలా చేయటం మంచిది కాదు తల్లి. మళ్ళీ మీ ఓనర్తో మాట్లాడి అక్కడే పనిచేయి. మనకు విలువివ్వని చోట ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. నేను ఇంకో పని వెతుక్కుంటానులే అత్తయ్య, మీరు దిగులు పడకండి అంటూ చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచాయి. కావ్యకి ఏ పని దొరకలేదు. ఒకరోజు కావ్య మార్కెట్ నుండి కూరగాయలు కొని వస్తూ ఉండగా ఒక అతను ఎదురై, ఏవండి, మీరు మళ్ళీ ఆ బేకరీలో పని చేయండి. మీరు మానేసినప్పటి నుండి బర్గర్స్ అస్సలు టేస్ట్ ఉండడం లేదు. మేము వాటి కోసమే ఈ విలేజ్ నుండి పట్నానికి వచ్చేవాళ్ళం అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విన్న కోడలు ఆశ్చర్యపోయింది. అంటే నాకు తెలియట్లేదు గాని నా బర్గర్స్ కి చాలా డిమాండ్ ఉందనిపిస్తుంది. నేను నా విలేజ్ లోనే బర్గర్స్ అమ్మితే సరిపోతుందిగా, ఇంకొకరి దగ్గర పని చేయటం ఎందుకు అని బాగా ఆలోచించి విలేజ్ లో బర్గర్స్ అమ్మాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కూడా కోడలికి అడ్డు చెప్పలేదు. వెంటనే కావ్య ఒక తోపుడు బండిని కొని మరుసటి రోజే బర్గర్స్ కొట్టు పెట్టింది. అది కూడా అతి తక్కువ ధరకే. ఊరి వాళ్ళు పట్నం వెళ్లకుండా బర్గర్స్ ఇక్కడే దొరుకుతున్నాయని ఎంతో సంతోషిస్తూ వచ్చి తినటం మొదలెట్టారు. ఒకతను బర్గర్ తిని, నేను పెద్ద సిటీలో కూడా తిరిగాను, కానీ తక్కువ ధరకి ఇంత రుచికరమైన బర్గర్స్ ఎక్కడా తినలేదు. చాలా బాగున్నాయి మీ బర్గర్స్ అంటూ పొగిడి వెళ్లిపోయాడు. అలా రోజు రోజుకి విలేజ్ లో బర్గర్ డిమాండ్ పెరిగి కోడలికి చాలా డబ్బులొచ్చాయి. విలేజ్ బర్గర్స్ బాగా ఫేమస్ అవడంతో పట్నంలోని షాప్స్ కి ఇక్కడి నుండి ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. దాంతో కోడలు కొందరు ఆడవాళ్లని పనిలోకి తీసుకుని వాళ్ళకి ఉపాధి కల్పించింది.